కేబుల్ న్యూస్ కి స్వాగతం. నగరంలోని టెంపుల్ కాలనీలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించి ఎటువంటి పత్రాలు లేని 47 బైకులను స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని టెంపుల్ కాలనీలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ సిహెచ్ రాజా నేతృత్వంలో సబ్ డివిజన్ పరిధిలోని సుమారు 100 మంది పోలీసులు ఈ కార్డన్ సర్చ్ లో పాల్గొన్నారు. ప్రతి ఇంట్లో తనిఖీ నిర్వహించిన పోలీసులు టెంపుల్ కాలనీ మొత్తాన్ని జల్లెడపట్టారు. ఈ సందర్భంగా పలువురు అనుమానిత వ్యక్తుల్ని గుర్తించి విచారిస్తున్నారు. ఎటువంటి రికార్డులు లేని 47 బైకులను స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ రాజా మీడియాకు తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చెందిన అనుమానాస్పద వ్యక్తులు పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టయితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ రాజా ఈ సందర్భంగా నగర ప్రజల్ని కోరారు. కార్డన్ సర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ సిహెచ్ రాజా నేతృత్వంలో సబ్ డివిజన్ పరిధిలోని సుమారు 100 మంది పోలీసులు ఈ కార్డన్ సర్చ్ లో పాల్గొన్నారు. ప్రతి ఇంట్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు టెంపుల్ కాలనీ మొత్తాన్ని జల్లెడ పట్టారు. ఈ సందర్భంగా పలువురు అనుమానిత వ్యక్తులను గుర్తించి విచారిస్తున్నారు. ఎటువంటి రికార్డు లేని 47 బైకులను స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ రాజా మీడియాకు తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చెందిన అనుమానాస్పద వ్యక్తులు పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టయితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ రాజా ఈ సందర్భంగా నగర ప్రజల్ని కోరారు. ఈరోజు మన ఎస్పీ గారి సూచనల మేరకు డైరెక్షన్స్ మేరకు మచిలీపట్నం టౌన్లోని టెంపుల్ కాలనీలో కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే అదర్ స్టేట్స్ సంబంధించిన పర్సన్స్ ఎవరైనా ఉన్నారా, ఎనీ సస్పెక్ట్స్ ఆ ఏరియాలో ఉంటే వాళ్ళని కంప్లీట్గా వెరిఫై చేయటం, యాజ్ వెల్ యాజ్ ఇంకేమైనా అసెట్స్ కానీ కాంట్రా కానీ దొరికేలాగా చూడటము. ఈ ఆపరేషన్లో సుమారుగా మన సబ్ డివిజన్ సంబంధించిన 100 మెంబర్స్ ఫోర్స్ పాల్గొన్నారు. ఉదయాన్నే 5:30కి స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కంప్లీట్ చేశాము. దీనిలో భాగంగా ఒక 46 బైక్స్ సీజ్ చేయడం జరిగింది. ఏవైతే పేపర్స్ లేవో, ఏ డాక్యుమెంటేషన్ ప్రాపర్గా లేవో ఆ బైక్స్ సీజ్ చేయడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ ఒక ప్రీవియస్ అఫెన్స్ హిస్టరీ ఉన్న ఒక సస్పెక్ట్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ అనదర్ 3 పర్సన్స్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళందరినీ విచారించి ప్రాపర్గా మాకు ఎంక్వైరీలో క్లారిటీ ఉంటే పంపించేస్తాము. ఆ తర్వాత మిగిలిన మచిలీపట్నం టౌన్ పీపుల్ కూడా చెప్పడం ఏంటి అంటే అదర్ స్టేట్కి సంబంధించిన పర్సన్స్ ఏదైనా మూమెంట్ ఉంటే మీ దృష్టికి వచ్చినా, లేదు అదర్ స్టేట్ పర్సన్స్ మనకి ఇక్కడ రిసైడ్ చేసేవాళ్ళు ఉన్నారు, హోటల్స్లో కానీ సెలూన్స్లో కానీ టీ స్టాల్స్లో కానీ పనిచేసే వాళ్ళు ఉంటే వాళ్ళు వాలంటరీగా వచ్చేసి మా దగ్గర ఒక చిన్న రిజిస్ట్రేషన్ లాగా ఆధార్ కార్డు అవి సబ్మిట్ చేసుకొని చేయమని చెప్పడం జరుగుతుంది. దీనివల్ల రేపొద్దున ఏదైనా ఇష్యూ వచ్చినా కానీ మీకు స్మూత్గా ఉంటుంది, మాకు లా అండ్ ఆర్డర్ ఇష్యూ లేకుండా ఉంటుంది. ఇటువంటివి ఫ్యూచర్లో కూడా ఇలాగే కంటిన్యూ చేస్తాము. మచిలీపట్నం సబ్ డివిజన్ మొత్తంలో కంటిన్యూ చేస్తాము. నెలకి 1 or 2 కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్ చేస్తాము. సో ఒక అలర్ట్నెస్, ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం దీని మీద. ఎవరైనా కానీ రెంట్లకు ఇచ్చే వాళ్ళు కూడా వాళ్ళ యాంటీసిడెంట్స్ వెరిఫై చేసుకోండి. ఎటువంటి పరిస్థితుల్లో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని మనం సపోర్ట్ చేయకూడదు అని చెప్పేసి ఈ విధంగా ఇప్పుడు ఈడేపల్లిలోని శ్రీ సత్యసాయిబాబా మందిరంలో సామూహిక శ్రీ సత్యసాయి వ్రతాలు నిర్వహించారు. శ్రీ సత్యసాయిబాబా శత జన్మదిన వేడుకల్లో భాగంగా 100 రోజులు శ్రీ సత్యసాయి అఖండ జ్యోతి కార్యక్రమాన్ని నిర్వహించుకున్న నేపథ్యంలో ఈడేపల్లిలోని శ్రీ సత్యసాయిబాబా మందిరంలో సామూహిక శ్రీ సత్యసాయి వ్రతాలను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించారు. 100 నగర సంకీర్తనలు, 100 నామ సంకీర్తనలు, 100 పాదుకా పూజలు, 190 లలిత కుంకుమార్చనలు, 100 నామ సంకీర్తనలు నిర్వహించుకుని 100 మొక్కలను నాటి 100 సనాతన సారథి స్వామి సాహిత్య మాస పత్రికలు చేర్పించి పోతుకూచి ఆంజనేయ కుమార్ నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో హనుమకొండ వెంకటేశ్వరరావు, వై సాయిబాబు, కొట్టే శివనాగాంజనేయులు, గోవర్ధన గిరిరాజ, కుర్రాల అనిల్ దంపతులు పాల్గొన్నారు. అనంతరం అన్న సమారాధన, నారాయణ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. మచిలీపట్నం శ్రీ సత్యసాయి సేవా సమితి వారు గత 100 రోజులుగా ప్రతిరోజు ఉదయం నగర సంకీర్తన, స్వామివారి పాదుకాభిషేకం, పాదుకా స్తోత్ర పూజ, అనంతరం సాయంత్రం శ్రీ సత్యసాయి లలిత త్రిపుర సుందరి కుంకుమార్చన, అనంతరం నామ సంకీర్తన, శ్రీ సత్యసాయి 100 నిమిషముల నామ సంకీర్తన సప్తాహం, ఇవన్నీ కూడా పూర్తి చేసుకుని ఈరోజు సాయి భక్తులందరూ స్వామివారి యొక్క దివ్య సన్నిధిలో శ్రీ సత్యసాయి వ్రతాన్ని నిర్వహించుకుంటున్నారు. భగవాన్ బాబా వారి 100వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ విదేశాలలోనూ, జాతీయ స్థాయిలోను, రాష్ట్ర స్థాయిలోను, జిల్లా స్థాయిలోను, సమితి స్థాయిలోను భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 100వ జన్మదినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడమే కాకుండా దేశవ్యాప్తంగా 6 ప్రత్యేక రథాలు ప్రేమ సత్యసాయిబాబా వారి శతవర్ష జయంతి సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ 100 రోజుల
నామ సంకీర్తన నగర సంకీర్తన కార్యక్రమం ఈ రోజు సాయి వ్రతాలతో మనకి పూర్తవబోతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి కన్వీనర్ గారు చెప్పినట్టుగా నెక్స్ట్ జూన్ 18, 19, 20, 21 ప్రేమ ప్రవాహిని శ్రీ సత్యసాయి బాబా వారి రథము మనకి ప్రశాంతి నిలయం నుంచి రత్నాకర్ గారు ఆవిష్కరించబడి ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా తిరుగుతోంది. ఇప్పుడు మనకి ఆ జూన్ నెలలో వస్తుంది. ఆ టైంలో కూడా భక్తులందరూ కూడా తిరుగుగా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందగలరని ప్రార్థిస్తూ ప్రజా సమస్య పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమంలో అర్జీలు త్వరితగతిన పరిష్కారం కాకపోవటం పట్ల అర్జీదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమంలో అర్జీలు త్వరితగతిన పరిష్కారం కాకపోవటం పట్ల అర్జీదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కృష్ణా జిల్లా బాగా వెనుకబడి ఉందని ఇటీవలి రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ చీఫ్ గ్రీవెన్స్ అధికారి చిన్నారావు తెలిపారు. కృష్ణా జిల్లాలో అధికారులు పనితీరు మెరుగుపరుచుకుని ప్రజల్లో సంతృప్తి స్థాయి పెంపొందించుకునేందుకు కృషి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ చీఫ్ గ్రీవెన్స్ అధికారి చిన్నారావు అధికారులకు సూచించారు. ఆయన ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కృష్ణా జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, డివిజన్ మండల స్థాయి అధికారులతో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం, అర్జీల పరిష్కారం, ప్రజల్లో సంతృప్తి స్థాయి తదితర అంశాలపై జూమ్ ద్వారా శిక్షణతో పాటు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీజీఓ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల సంతృప్తి చాలా ముఖ్యమన్నారు. ప్రతి ఒక్క అధికారి సామాన్యుని మాట వినిపించుకోవాలన్నదే ప్రభుత్వ విధానమన్నారు. సాటి మనిషిపైన కాస్త దయ, సానుభూతి చూపాలని, పౌరులకు సేవ చేయడానికి మించిందేమీ లేదని స్పష్టం చేశారు. గతంలో కృష్ణా జిల్లా ప్రజా సమస్యల పరిష్కారంలో పనితీరు బాగుండేదని, ప్రస్తుతం బాగా వెనకబడిందన్నారు. సమస్యలు పరిష్కరించిన అర్జీదారులతో నేరుగా మాట్లాడడం జరుగుతుందని, వారి సమస్య ఏ మేరకు పరిష్కారం అయ్యిందో అభిప్రాయం అడిగి తెలుసుకుంటున్నామన్నారు. చాలా ప్రభుత్వ శాఖల్లో పనితీరు సరిగా లేదని, ప్రజల సంతృప్తి స్థాయి చాలా తక్కువగా ఉందని, ఇకనైనా పనితీరు మార్చుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని జిల్లా ఎస్పీ గంగాధర్రావు సూచించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ తిరిగి మళ్లీ పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ క్రమంలో ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ గంగాధర్రావు సూచించారు. కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతూ ఉన్నప్పటికీ ప్రస్తుతం పరిస్థితి తీవ్రంగా ఏమీ లేదన్నారు. అయినప్పటికీ ప్రజలు ముందు జాగ్రత్తగా కోవిడ్ నిబంధనలు పాటించడం అవసరమని ఆయన సూచించారు. రద్దీ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, హ్యాండ్ శానిటైజర్లు వాడాలని కోరారు. మనం 2019, 20 అలాగే 21వ సంవత్సరంలో ఈ కోవిడ్కి సంబంధించి మనం ఏ రకమైనగా ఇబ్బంది పడింది అందరికీ తెలిసినటువంటి విషయమే. సో దాంట్లో భాగంగా మన ఆంధ్ర రాష్ట్రంలో 1-2 కేసులు అక్కడక్కడ కనిపించినప్పటికీ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు కొన్ని ముందు జాగ్రత్తలు చేస్తూ ఒక బులెటిన్ని రిలీజ్ చేయడం జరిగింది. మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. సో ఈ కోవిడ్ లైట్గా తీసుకోకుండా తప్పనిసరిగా దీనికి సంబంధించినటువంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలని అందరి జిల్లా ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. చిలకలపూడి సిడబ్ల్యూసి గోడౌన్స్ వద్ద ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం హనుమాన్ జయంతి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. చిలకలపూడి సిడబ్ల్యూసి గోడౌన్స్ వద్ద ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం హనుమత్ జయంతి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 22న ప్రారంభమైన ఈ మహోత్సవాలు 30వ తేదీ వరకు జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక అలంకారం, భజన, నామస్మరణ, హోమాలు, అభిషేకాలు, వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో సౌర హోమం నిర్వహించారు. ఈ నెల 31న స్వామివారి ఊరేగింపు జరుగుతున్నట్టు, ప్రతి నెల మొదటి మంగళవారం అన్న సమారాధన నిర్వహిస్తున్నట్టు ఆలయ నిర్వాహకులు తెలిపారు. గ్రామంలో సిడబ్ల్యూసి గ్రౌండ్స్ దగ్గర వేంచేసి ఉన్నటువంటి శ్రీ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీరామచంద్రమూర్తి దేవత సన్నిధానంలో శ్రీ అభయాంజనేయ స్వామి వారి యొక్క దేవాలయంలో హనుమాన్ జయంతి అనగా 22/5/2025 తారీఖు నుండి గురువారం నుండి 30/5/2025 వరకు కూడా ఈ 9 రోజులు నవరాత్రులుగా ప్రతి సంవత్సరం గత 15-20 సంవత్సరాలను విశేషమైనట్టుగా పూజలు, అభిషేకాలు, హోమాలు ఈ దేవాలయ కమిటీ వారు నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా ఈ హనుమాన్ జయంతి 22వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా ఈ నవరాత్రులుగా ప్రకటించి రోజు కూడా
నిత్య నైవేద్య ధూపదీపాలే కాకుండా రోజు ఆంజనేయ స్వామి వారికి అలాగే శ్రీరామచంద్ర వారికి అభిషేకాలు. పెడన పట్టణంలో గూడూరు రోడ్లోని రైల్వే గేట్ కు అండర్ బ్రిడ్జ్ కి సర్వేలు వేగంగా జరుగుతున్నాయి. బాగా రద్దీగా ఉన్న రైల్వే గేట్ల వద్ద ఫ్లైఓవర్లు నిర్మించాలని, ఫ్లైఓవర్ బ్రిడ్జిలకు అవకాశం లేకుంటే అండర్ బ్రిడ్జిలైనా సరే తప్పనిసరిగా నిర్మించాల్సిందేనని రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటికే పలు చోట్ల పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతుండగా రైల్వే అధికారులు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులను సంప్రదించి ఆయా రైల్వే గేట్ల వద్ద పరిస్థితిని పరిశీలించి అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి భూసేకరణ ఎంత చేయాలన్న దానిపై నివేదికలు ఇవ్వాల్సిందిగా కోరారు. గూడూరు రోడ్లో ఉన్న రైల్వే గేటు పడితే సుమారు అరగంటకు పైగా నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కడానికి ఇక్కడ బ్రిడ్జి తప్పనిసరి. ప్రస్తుతం ఈ గేట్ నుంచి అటు ఇటు 170 మీటర్ల చొప్పున 340 మీటర్ల పొడవు ఉండేలా నిర్మాణం చేపట్టనున్నారు. అలాగే 20 మీటర్ల వెడల్పు అవసరం ఉంటుంది. మచిలీపట్నం వెళ్లే మార్గంలో 30 మీటర్ల వెడల్పుతో అండర్ బ్రిడ్జ్ నిర్మించనున్నారు. పొడవు కూడా 170 చొప్పున 340 మీటర్ల పొడవు నిర్మించనున్నారు. ఇక్కడ భూసేకరణ అంతా రైల్వే, మున్సిపల్, R&B స్థలాలు మాత్రమే ఉన్నాయి. స్థలం ఇచ్చేందుకు ముందుకొచ్చే వారికి రెట్టింపు ధర చెల్లించనున్నారు. అయితే ప్రస్తుతం అంచనాల కోసం ప్రాథమిక సర్వే చేస్తున్నారు. రైల్వే శాఖ నుంచి అండర్ బ్రిడ్జ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించి ప్రాథమిక అంచనాలు వేసి పంపించాలని కోరుతూ ఆదేశాలు జారీ అయ్యాయని ఇన్ఛార్జ్ తహసీల్దార్ అనిల్ కుమార్ తెలిపారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.